అన్ని గదుల్లో బాంబులు పెట్టండి రా. మ్యాన్సన్ బూడిదైపోవాలి. తీరా హుక్కు తగదోం తక తరిగిటదోం తక తగదోం తక తరిగిటదోం తక తరిగిట గిట తగదోం. దేవసేన, ఏంటమ్మా? అమ్మా ఇంతవరకు నీలో ఉన్నది చాలనుకుంటాను. నాలో ఉంటేనే కదమ్మా నీకు రక్షణగా ఉంటుంది. నాకు రక్షణగానే ఉండొచ్చు, కానీ నీకు ప్రమాదం. ఈరోజు ఆ కుక్క నిన్ను తరిమినందుకు నేనే కారణం. నన్ను చాముండి కాపాడింది కదమ్మా. అదృష్టం కొద్దీ ఆ చాముండి వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే నీ పరిస్థితి ఏమై ఉండేది? నాకేమీ కాదమ్మా, నువ్వు ఏదో ఒకటి చేసి నన్ను కాపాడతావు. ఇక ఇటువంటి పరీక్షలు వద్దు దేవసేన. నందిని వల్ల నీకు ప్రమాదం కలుగుతుందని నేను నీలో ఉన్నాను. ఇప్పుడు నందినియే లేదు కదా, ఇకపై నేను నీలో ఉండడం కరెక్ట్ కాదు. నా మాట వినమ్మా, నాలోనే ఉండమ్మా, నాలోనే ఉండమ్మా. దేవసేన, నువ్వు చిన్నదానివి. ఈ వయసులో నువ్వు అనుభవించాల్సిన సంతోషాలని అనుభవించాలి. అందువల్ల నేను నీ నుంచి దూరంగానే ఉండాలి. అమ్మా, నాకు ఏ సంతోషము అక్కర్లేదమ్మా, నువ్వు నా ఒంట్లోనే ఉండాలమ్మా. నేనిప్పుడు నీ ఒంట్లో ఉండనే తప్ప ఈ ఇంట్లోనే ఉంటాను. నువ్వు ఎప్పుడు రమ్మన్నా వచ్చేస్తాను. నీకో మన వాళ్లకో ఏదైనా సమస్య వస్తే ఎప్పట్లాగానే ఖచ్చితంగా కాపాడుకుంటాను. వద్దమ్మా, నన్ను వదిలి వెళ్ళకమ్మా. ఇప్పుడు అమ్మని వెళుతున్నాను. వెళ్ళకమ్మా. ఎప్పుడైతే నన్ను చూడాలనిపిస్తుందో అప్పుడు నన్ను పిలువు. తప్పకుండా నేను నీ ముందు వచ్చి నుంచుంటాను. నా మాట వినమ్మా, వెళ్ళకమ్మా. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను రా తల్లి. అమ్మని సంతోషంగా సాగనంపు దేవసేన. ఏడవకూడదమ్మా. ఇలా చూడు, నువ్వు ఇలా ఏడిస్తే నాకు బాధగా ఉంటుంది. నువ్వు వెళ్తానంటే నాకు ఏడుపు వస్తుందమ్మా. ఇన్ని రోజులు నేను నీతో ఉండడం వల్ల నీకు అలా అనిపిస్తోంది. ఇవన్నీ పోను పోను సర్దుకుంటాయి. నేను వెళ్ళొస్తానురా. ఏడవకు. అమ్మా. అమ్మా, వెళ్ళకమ్మా.